శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 40వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. 30వ అధ్యాయము 40వ ఓవి 430వ పేజీ. మరలా దేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నన్ను త్ర్యంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా నా మనస్సును స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లి అని అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను బాబా అని షిరిడీలోని సాయి సమర్థుని గూర్చి చెప్పాను. నీవు అనవసరంగా త్ర్యంబకేశ్వరకు ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది. ఈ షిరిడి ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకేమీ తెలియదే. ఇప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే. సత్పురుషుల చరణాలయందు భక్తి, వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు, అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు. భగవంతుడు, సత్పురుషుడు ఒక్కరే. ఆ ఉభయులలో లవశేషమైన భేదం లేదు. పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం. సత్పురుషులు, పరమేశ్వరుడు ఒక్కరే. సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరికను తీర్చుకుంటామని అనుకోవడం కేవలం అహంకారం. సత్పురుషుల యోజన పద్ధతి బుద్ధికి అందనిది. వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? ఆశ్చర్యం ఏమిటంటే, వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. వారి భక్తిభావం, శ్రద్ధానిష్టలు, తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్త శ్రేష్ఠులు స్వానందానుభవంలోని పరాకాష్ఠను పొందుతారు. సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడి నుంచి అతిథి వచ్చాడు. ఆ అతిథి సామాన్యమైన వాడా? బాబా అందరికంటే అధిక ప్రియుడు. ఆ ప్రేమకు అతనితో